అండ్ లైవ్ స్టాక్ సెక్టార్కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇనిషియేటివ్స్ ఏంటి అంటే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. తర్వాత యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే నథింగ్ బట్ ఈ యొక్క పశువులకి సంబంధించి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉంటాయి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటికి కావాల్సిన ఫండ్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, యానిమల్స్ డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ ఉంది. అండ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఆవుల యొక్క పాపులేషన్ పెంచడానికి ఒక మిషన్ ఉంది. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఇవన్నీ కూడా వే ఫార్వర్డ్ కింద గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకుంటుందో మనం అడ్రస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇక్కడ వైట్ రెవల్యూషన్కి సంబంధించి ఎథికల్ ఇష్యూస్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పెట్టడానికి ఇక్కడ మెయిన్ ఉద్దేశం అదే. ఖచ్చితంగా ఈ యొక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వల్ల ఎథికల్ కన్సర్న్స్ రైజ్ అవుతాయి చూడండి. ఓకే, అలా మనం ఒక్కొక్క పాయింట్ని అడ్రస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రైబ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైబ్స్కి సంబంధించి అంటే గిరిజనులకి సంబంధించి స్టేట్మెంట్స్ చూస్ చేయండి. ఆఫ్టర్ ఆఫ్రికా, ఇండియా హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. అంటే ఆఫ్రికా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే ఎక్కువ ట్రైబ్స్ ఉన్నారని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్, యాజ్ పర్ 2011 సెన్సస్ ట్రైబల్ పాపులేషన్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 8.9% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కలు ఇదే కదా మనం చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇంకా రాలేదు, అవునా? 2021లో రావాలి కానీ కోవిడ్ వల్ల రాలేదు, ఇంకా అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో మనం చూసుకునేది 2011 సెన్సస్ కాబట్టి దాని ప్రకారం భారతదేశంలో ట్రైబ్స్ పాపులేషన్ ఎంత ఉందంట? 8.9% ఆఫ్ ద total population in India. Okay, next, on the recommendation of Debar Commission 1973, in 1975 Government of India created subcategory called PVTGs, later named as particularly vulnerable tribal groups. Okay, మనకి ఇప్పుడు చూసుకుంటే ట్రైబల్ పాపులేషన్ చూసుకుంటే అందులోనే ఇంకా అణగారిన ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో అసలు ఇప్పటికీ కూడా ఎవరితోనూ కనెక్షన్ లేకుండా కొంచెం ట్రైబల్ ఏరియాస్ అసలు ఇప్పటికీ కూడా మెయిన్ ల్యాండ్తో కనెక్షన్ లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి సొంత కల్చర్స్ ఉంటాయి, అలాగే అంత సివిలైజేషన్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. అలాగే అంతరించిపోయే జాతులు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాటిల్లో అవి ఎన్ని ఉన్నాయని అడుగుతారు. పీవీటీజీస్ అట్ ప్రెసెంట్ 75 ఉన్నాయి ఇండియాలో. ఎన్ని? 75 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటో చెప్పండి. ఏ అండ్ బి ఓన్లీ, సి ఓన్లీ, బి అండ్ సి ఓన్లీ, ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆల్ ఆర్ కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. నోట్ చేసుకోండి. మనకి భారతదేశం అనేది సెకండ్ పొజిషన్లో ఉంది ట్రైబ్స్ పాపులేషన్ పరంగా. అయితే ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఆఫ్రికా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి 2011 సెన్సస్ ప్రకారం 8.9% ఉంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇది వచ్చి దేబార్ కమిషన్ పేరు గుర్తుపెట్టుకోండి. 1973వ సంవత్సరం 1973లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసిన దేబార్ కమిషన్ ఆధారంగా, ఆ రిపోర్ట్ రికమెండేషన్స్ ఆధారంగా 1975 నుంచి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళనే మనం ఇప్పుడు పీవీటీజీస్ అంటున్నాం. ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే అండమాన్ నికోబార్ తీసుకున్నాం అనుకోండి. అండమాన్ నికోబార్లో నికోబార్ పోర్షన్లో సెంటినలీస్ అనే ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంత అన్సివిలైజ్డ్ పొజిషన్లో ఉన్నారంటే అక్కడికి ఎవరిని రానివ్వరు, అండ్ ఎవరన్నా వెళ్ళినా వాళ్ళు తిరిగి రారనమాట. ఈ సెంటినలీస్ ట్రైబల్ గ్రూప్స్ ఇప్పటికీ కూడా మనిషి మాంసం తింటారు, మనుషుల్ని తినేస్తారు కనిపిస్తే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ట్రైబల్ గ్రూప్స్, అసలు ఇంకా అన్సివిలైజేషన్లో బ్రతికే ట్రైబల్ గ్రూప్స్ నియర్లీ 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇండియాలో. ఓకేనా? సో ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. అసలు ఇప్పుడు ట్రైబ్స్ గురించి అడగడానికి రీజన్ ఏంటంటే మనకి రీసెంట్గా ఒక స్కీమ్ న్యూస్లోకి వచ్చింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. ఏంటి? ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఫర్ ఇంప్రూవింగ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన సోషియో ఎకనామిక్ స్టేటస్, ఓకేనా, దీన్ని పెంచడానికి వచ్చిన స్కీమ్ అనమాట. ఓకే, అండ్ ఇది టార్గెటెడ్ ఏరియాస్ అండ్ కవరేజ్ చూద్దాం. ఎంత కవరేజ్ కోసం దీన్ని ఉద్దేశించారని. సో ఇట్ విల్ కవర్ 549 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్, ఇట్ విల్ కవర్ అరౌండ్ 63,000 విలేజెస్ ఇన్ 63,000 విలేజెస్ బెనిఫిటింగ్ మోర్ దాన్ 5 crore ట్రైబల్ పీపుల్. అర్థమైందా? మొత్తం 63,000 విలేజెస్లో మోర్ దాన్
5 crore ట్రైబల్ పీపుల్ని బెనిఫిట్ చేయబోతుంది. ఎన్ని డిస్ట్రిక్ట్స్లో? 549 డిస్ట్రిక్ట్స్లో. ఓకేనా? అండ్ ఇందాక మనం చూసాం కదా స్టేట్మెంట్ 2011 ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఇండియాలో ట్రైబ్స్ అంటే 8.6% ఉన్నారు. దాన్నే నంబర్ ఆధారంగా తీసుకుంటే 10.42. ఓకేనా? 10,42,00,000 ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు ఇండియాలో. ఓకేనా? పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి సమ్ ఆఫ్ ద డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం. షెడ్యూల్ ట్రైబ్స్ కాన్స్టిట్యూట్ 8.6%. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అకార్డింగ్ టు 2011 సెన్సస్ అని. అండ్ దేర్ ఆర్ ఓవర్ 730 షెడ్యూల్ ట్రైబ్స్ నోటిఫైడ్ అండర్ ఆర్టికల్ 342 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ఏదైతే ఉందో దీని ప్రకారం నోటిఫై చేసిన ట్రైబల్ కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 730 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇండియాలో. ఓకే, సో ఈ 342 అంటే ఏంటి? ఇట్ అవుట్లైన్స్ ద ప్రొసీజర్ ఫర్ స్పెసిఫైయింగ్ షెడ్యూల్ ట్రైబ్స్. నథింగ్ బట్ ఒక తెగ ఏదైతే ఉందో దీన్ని షెడ్యూల్ ట్రైబ్స్ కింద గుర్తించాలి అంటే ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ని నోటిఫై చేసే ఆర్టికల్ 342. అండ్ నెక్స్ట్ 275 క్లాజ్ 1. సో ఇక్కడ 275 క్లాజ్ 1 ఏదైతే ఉందో ఇది నార్మల్గా చూసుకుంటే మనకి, సో ఇక్కడ 275 క్లాజ్ 1 ఏదైతే ఉందో ఇదేంటంటే నార్మల్గా చూసుకుంటే మనకి ఏదైనా కానీ మనకి రిలీజ్ అయ్యే ఫండ్స్ కావచ్చు, వెల్ఫేర్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. కేంద్ర సంఘటిత నిధి అంటారు. ఎన్నో ఆర్టికల్ 266. అవునా? సో ఈ కన్సాలిడేటెడ్ ఆఫ్ ఇండియా, సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని నుంచి ప్రతి సంవత్సరం ట్రైబల్ కమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి గాను ఖచ్చితంగా ఎంతో కొంత ఎయిడ్ ఇవ్వాలి అని చెప్పే ఆర్టికల్, దాన్ని సపోర్ట్ చేసే ఆర్టికల్ వచ్చి 275 క్లాజ్ 1. ఒకసారి చదువుతాను. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ద consolidated fund of India each year for promoting the welfare of scheduled tribes. షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్ చేయాల్సిన ఎయిడ్స్ అన్నమాట 275 క్లాస్ 1 ప్రకారం. నెక్స్ట్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆర్ అమౌంగ్ 75 ట్రైబల్ గ్రూప్స్ అండ్ మెజారిటీ ఆఫ్ పోర్షన్ వచ్చేసి ఒడిశాలో ఉన్నారు. అర్థమైందా? ఈ పాయింట్ చూడండి. పీవీటీజీస్ చెప్పాను కదా నేను 75 ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళు ఎక్కువగా ఎక్కడున్నారంట? ఒడిశాలో ఉన్నారు. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఫాలోడ్ బై గోండ్స్. ప్రెసెంట్ ఉన్న అన్ని ట్రైబల్ గ్రూప్స్లోనూ లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ వచ్చేసి బిల్స్. అలాగే ఎక్కువగా పాపులేషన్ పెంచుకుంటున్న ట్రైబల్ గ్రూప్స్ కూడా బిల్సే, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి సంబంధించి మనం రీసెంట్గా సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ కూడా చూసాం న్యూస్లో. సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ ఏ ఆర్టికల్ అడ్రస్ చేస్తుందండి? సెపరేట్ స్టేట్ మూవ్మెంట్స్ ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రం ఆర్టికల్ 3 ప్రకారం సెపరేట్ స్టేట్స్ ఫామ్ చేసుకోవచ్చు. అవునా? రీసెంట్గా బిల్స్కి సంబంధించి సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ చూసాం మనం. మేజర్గా రాజస్థాన్ అడ్రస్ చేసింది. అయితే ఇది మేజర్గా ఎక్కడెక్కడ ఉంటాయంటే రాజస్థాన్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో ఉంటారు, ఛత్తీస్గఢ్లో ఉంటారు, ఒడిశాలో కూడా ఉంటారు, సమ్ పార్ట్స్ గుజరాత్లో కూడా కొంతమంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి. బిల్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ ఇండియా. మొత్తం ట్రైబ్స్లో తీసుకుంటే హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ మధ్యప్రదేశ్లో ఉన్నారు. అందులోనూ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 75 గ్రూప్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అంటే ఒడిశా. ఓకేనా? ఇది మనకి ట్రైబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వే ఫార్వర్డ్ రాయాలి కదా. ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అంటే పిఎం జన్మన్ స్కీమ్ ఎవరికి సంబంధించింది అని అడుగుతారు. ఇది ట్రైబ్స్కి సంబంధించిన స్కీమ్ అనమాట. నెక్స్ట్ ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్. నెక్స్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్, డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్ డెవలప్ చేయడం. తర్వాత ప్రధానమంత్రి వన్ ధన్ యోజన. నెక్స్ట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇవన్నీ కూడా మనం వే ఫార్వర్డ్లో అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ట్రైబ్స్. అండ్ ఇక్కడ ఒక ఆర్టికల్ చూద్దాం. కొన్ని ఆర్టికల్స్ చెప్తుంటాను మధ్యలో అట్లా ఫ్లాష్ పాయింట్స్ లాగా. ఇక్కడ రంగీన్ మచ్లీ మొబైల్ యాప్, ఇక్కడ ఒక యాప్ అనేది న్యూస్లోకి వచ్చిందండి. రంగీన్ మచ్లీ మొబైల్ యాప్. ఇది దేనికి సంబంధించింది అని టు ద పాయింట్ గుర్తుపెట్టుకోండి. నార్మల్గా చూస్తే ఆర్నమెంటల్ ఫిష్ ఉంటుంది కదా, ఆర్నమెంటల్ ఫిషెస్కి సంబంధించి డెవలప్మెంట్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా, ఆర్నమెంటల్ ఫిషెస్ ఎలా పెంచాలి, వాటికి సంబంధించిన ఆర్నమెంటల్ ఫిషెస్ కేటగిరీస్ ఏంటి, వాటిని ఎలా పెంచాలి, అండ్ వాటికి సంబంధించిన హ్యాబిటేట్స్ ఏంటి, అండ్
ఈ యొక్క ఆర్నమెంటల్ ఫిషెస్కి సంబంధించిన ఎక్వేరియంస్ ఎక్కడ దొరుకుతాయి, మన నియర్ బై లొకేషన్స్లో ఎక్కడ దొరుకుతాయి, ఇలా కంప్లీట్గా ఆర్నమెంటల్ ఫిషెస్కి సంబంధించిన ఒక యాప్ అనమాట, రంగీన్ మచిలీ యాప్. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్, మనం గెస్ట్ చేయవచ్చు, ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఈ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం స్క్రిప్ట్. It is developed by ICAR, Central Institute of Freshwater Aquaculture, with support from Pradhan Mantri Matsya Sampada Yojana. Nothing but ఈ యొక్క యాప్ని డెవలప్ చేసింది ఎవరని అడుగుతారు, ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. ఓకేనా, ఐకార్ కింద అనుబంధ సంస్థ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మనకి తెలుసు ఇదే మినిస్ట్రీ కింద ఉంటుంది. ఐకార్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది. దీని కింద వర్క్ చేసే ఆక్వాకల్చర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ యొక్క రంగీన్ మచిలీ యాప్ని డెవలప్ చేశారు. దాన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఆర్నమెంటల్ ఫిషెస్కి సంబంధించిన యాప్ని లాంచ్ చేశారు అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఏ స్కీమ్ కింద దీన్ని లాంచ్ చేశారంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అంటే ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మత్స్యకారులకి సంబంధించి అంటే ఫిషరీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన ఇన్కమ్ని డబుల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ లేదా ఒక స్కీమే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రంగీన్ మచిలీ మొబైల్ యాప్ ఇంపార్టెంట్ అనమాట. చూస్ ద కరెక్ట్ ఆపరేషన్స్ రిగార్డింగ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఆపరేషన్స్ అండ్ దానికి సంబంధించిన డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. చూద్దాం. ఆపరేషన్ చక్ర అనేది దేనికి సంబంధించింది అంటే టు కర్బ్ ద సైబర్ ఫినాన్షియల్ క్రైమ్స్ అండ్ ఫ్రాడ్స్, సైబర్ ఫ్రాడ్స్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ చక్ర. నెక్స్ట్ ఆపరేషన్స్ మేఘ చక్ర అండ్ కార్బన్, ఇది దేనికి సంబంధించింది, టు కర్బ్ ద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని తగ్గించే ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ గరుడ వచ్చేసి టు కర్బ్ ద డ్రగ్ స్మగ్లింగ్ స్పెషల్లీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ అంటే మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వీటి స్మగ్లింగ్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ గరుడ. నెక్స్ట్ ఆపరేషన్ కనక్ టు బ్రేక్ ద ఛానలైజ్డ్ కరప్షన్ ఇన్ ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీంట్లో అవినీతిని తగ్గించడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ కనక్. నెక్స్ట్ ఆపరేషన్ త్రిశూల్ దేనికి సంబంధించింది అంటే టు రీలొకేట్ ద బ్యాక్ క్రిమినల్స్ ఫ్రమ్ ఇండియా విత్ ఎయిడ్ ఆఫ్ ఇంటర్పోల్. నథింగ్ బట్ ఇండియా నుంచి కానీ లేదా బయట దేశాల నుంచి కానీ ఉన్న క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఇంటర్పోల్ సహాయంతో రీలొకేట్ చేసే ఆపరేషన్ త్రిశూల్. ఇవన్నీ కూడా సిబిఐ ఆపరేషన్స్. ఏ పేర్స్ కరెక్టో చెప్పండి. ఏబిసి కరెక్ట్, బీసీడీఈ కరెక్ట్, ఏసీడీ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆర్ కరెక్ట్. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. ఇవన్నీ కూడా సిబిఐకి సంబంధించిన ఆపరేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఆపరేషన్స్ చూసుకోవాలి, న్యూస్లో ఉన్నవన్నీ కూడా చూడాలి. సిబిఐ వాళ్ళు కొన్ని కండక్ట్ చేస్తారు, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన ఆపరేషన్స్ సపరేట్గా ఉంటాయి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినవి ఉంటాయి, మిలిటరీ డిఫెన్స్ ఆపరేషన్స్ ఉంటాయి. వివిధ దేశాలకి సంబంధించి మనం హెల్పింగ్ ఎయిడ్గా చేసిన నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం సెపరేట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మాత్రం సిబిఐ ఆపరేషన్స్ గురించి అడగడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఆపరేషన్ చక్ర అనేది న్యూస్లోకి వచ్చింది, దానికి సంబంధించి అడిగాను నేను. ఒకసారి చూద్దాం ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే Central Bureau of Investigation is in its ongoing Operation Chakra 3 has been taken action to successfully dismantle a sophisticated cyber-enabled financial crime network. Nothing but ఇక్కడ ఆపరేషన్ చక్ర 3 ఏదైతే ఉందో రీసెంట్గా ఫినాన్షియల్ క్రైమ్ ఏదైతే ఒకటి జరుగుతుందో దాన్ని సక్సెస్ఫుల్గా కర్బ్ చేసిందనమాట. అలా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఆపరేషన్ చక్ర 3 గురించి మనం డిస్కస్ చేసాము. ఆన్ ద సైడ్ లైన్స్ సిబిఐకి సంబంధించి అన్ని ఆపరేషన్స్ చూసాం. ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఆపరేషన్ గరుడ కూడా చూద్దాం. ఆపరేషన్ గరుడ అంటే దేనికి సంబంధించి అని చెప్పాను నేను. యాక్చువల్లీ ఇక్కడ డ్రగ్ స్మగ్లింగ్కి సంబంధించిన ఆపరేషన్ అని చెప్పాను నేను. రీసెంట్గా మనకి విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్ట్లో నియర్లీ 25,000 kgs అంటే ఎంత 25,000 kgs డ్రగ్స్ ఉన్న ఒక కంటైనర్ని ఆపరేషన్ గరుడాలో భాగంగా సీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కేజీ అంటేనే మనకి ఎంతో ఉంటుందన్నమాట. సో
సో 25,000 kgs ఆఫ్ డ్రగ్స్ని ఒకే చోట పట్టుకోవడం అంటే అదొక పెద్ద ఆపరేషన్ అనే చెప్పాలి. దేని కింద అంటే ఆపరేషన్ గరుడా కింద రీసెంట్గానే ఒక 2 months లోపలే దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ? విశాఖపట్నం పోర్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఇలా ఏ ఆపరేషన్స్ న్యూస్లోకి వచ్చినా మనం బేసిక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి అడ్రస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ అండర్లైన్ చేయండి. రాంగ్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. చూద్దాం. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1873. 1873వ సంవత్సరంలో దీన్ని ఫౌండ్ చేశారంట, అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ చూద్దాం. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1873. నథింగ్ బట్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ని ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ 1873లో ఫామ్ అయింది. ఓకే, అయితే దీని కింద ఏర్పాటు చేసిన WMO వచ్చేసి 1952, ఇది వచ్చేసి 1950లో ఎస్టాబ్లిష్ అయిందంట. అండ్ ఇట్ బికేమ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఎట్ ద UN ఫర్ మెట్రాలజీ. మెట్రాలజీ అంటే ఏంటి? క్లైమేట్, వెదర్, వీటన్నిటిని కూడా స్టడీ చేసే ఒక సైన్స్ మెట్రాలజీ అంటారు. ఓకే, క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్ ఏంటండి తెలుసా? ఇక్కడ వెదర్ అంటే ఏంటంటే ఒక షార్ట్ డ్యూరేషన్ అనమాట. ఈరోజు వెదర్ ఏంటి, లేదా ఇప్పుడు వెదర్ ఏంటి, ఇలా అడుగుతాం. ఇప్పుడు క్లైమేట్ ఏంటి అని అడగకూడదు. క్లైమేట్ అనేది సీజనల్ వేరియేషన్స్, గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఉంటుంది. వెదర్ అంటే షార్ట్ టర్మ్, ఇప్పటికిప్పుడే వర్షం పడడం, ఇప్పటికిప్పుడే ఎండ రావడం. ఓకే, ఇదంతా కూడా వెదర్ చేంజెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. రెండింటికి డిఫరెన్స్ చూడాలి. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్, లసానే అని ఇచ్చాను, థర్డ్ స్టేట్మెంట్. అండ్ కరెంట్లీ ఇట్ హ్యాస్ మెంబర్షిప్ ఆఫ్ 191 కంట్రీస్. 191 దేశాలు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయని ఫోర్త్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ 4 స్టేట్మెంట్స్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయండి. ఓకే, ఇందులో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, ఎందుకు రాంగ్ అంటే జస్ట్ ఒక చేంజ్ చేయండి. ఇక్కడ జెనీవా, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ జెనీవా, లసానే కాదు. ఓకే, లసానే వచ్చేసి ఫిడే ఉంది కదా మనకి, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ లసానే అనమాట. జెనీవా అంటే మనకు తెలుసు ఫేమస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలోనే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనం కొన్ని స్టాటిక్ పాయింట్స్ చూద్దాం. యాక్చువల్లీ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంకొక సంస్థతో కలిసి ఒక ప్యానెల్ ఫామ్ చేసింది. ఆ ప్యానెల్ ఏంటంటే ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్. ఏ సంస్థతో కలిసి ఫామ్ చేసిందంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే సంస్థతో కలిసి, దీన్నే మనం ఎస్కాప్ అంటారు. ఎస్కాప్, వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యానెల్ ఫామ్ చేశారు. ఆ ప్యానెల్ పేరేంటి? ట్రాపికల్ సైక్లోన్స్ ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్. ఈ ప్యానెల్ ఏం చేస్తుంది అంటే మొత్తం, సో ఈ ప్యానెల్లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయని అడుగుతారు. మొత్తం ఎట్ ప్రెసెంట్ చూసుకుంటే 13 కంట్రీస్ ఉంటాయి. ఎన్ని? 13 కంట్రీస్ ఉంటాయి. ప్రీవియస్గా మనకి ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి 8 దేశాలు ఉన్నాయి. సో అది ప్రీవియస్గా చూసుకుంటే మొత్తం 8 కంట్రీస్ ఉండేవి. తర్వాత వచ్చేసి 2018లో ఇంకొక 5 కంట్రీస్ యాడ్ చేశారనమాట. ఓకేనా? అవేంటో చూద్దాం. మొత్తం ఆ 13 కంట్రీస్ ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. 13 కంట్రీస్ నేమ్స్ చూడండి. ద కంట్రీస్ దట్ నేమ్ సైక్లోన్స్ ఇన్ ద నార్త్ ఇండియన్ ఓషన్ ఆర్ బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యెమెన్. సో మనం చూస్తే డిఫరెంట్ సైక్లోన్స్ అనేవి వస్తుంటాయి కదా, యాగి సైక్లోన్ అని చెప్పేసి. సో మనం చూస్తే డిఫరెంట్ సైక్లోన్స్ నేమ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, యాగి అని చెప్పేసి, మోర్చా అని చెప్పేసి, మిచాంగ్ అని చెప్పేసి, ఇట్లా నంబర్ ఆఫ్ నేమ్స్ అనేవి వస్తుంటాయి. ఈ నేమ్స్ అన్ని ఎవరిస్తారు అని చెప్పేసి మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. ఆ నేమ్స్ ఇచ్చేది ఎవరు అంటే ఈ యొక్క 13 కంట్రీస్. ఈ 13 కంట్రీస్ కూడా ఎందులో మెంబర్స్? పీటీసీ అంటే ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు ఈ 13 మెంబర్స్ని. ఓకేనా? ఈ 13 మెంబర్స్ని ప్యానెల్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు. వీళ్ళని ఎవరు ఫామ్ చేశారు అంటే మనకి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ ద ఎస్కాప్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నవేంటి? యాగి ఉంది కదా. యాగి ఎక్కువగా ఏ ప్లేసెస్ని ఎఫెక్ట్ చేసింది? వియత్నాం కావచ్చు, తర్వాత థాయిలాండ్ కావచ్చు, ఈ ప్లేసెస్ని యాగి ఎఫెక్ట్ చేసింది. దీనికి సంబంధించే ఇండియన్ గవర్నమెంట్ ఒక ఆపరేషన్ని కూడా లాంచ్ చేసింది. ఏంటది? వీళ్ళకి సంబంధించిన రిహాబిలిటేషన్ ఆపరేషన్ సద్భవ్.
ఆపరేషన్ సద్భవ్. ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపరేషన్ సద్భవ్ దేనికి సంబంధించింది అని అడుగుతారు, యాగికి సంబంధించిన ఆపరేషన్ అనమాట. అలాగే ఈ యాగి ఏదైతే ఉందో దీనికి నేమ్ ఇచ్చిన కంట్రీ వచ్చి జపాన్ అని గుర్తుపెట్టుకోండి. జపాన్ దీనికి నేమ్ ఇచ్చింది. ఈ యాగికి నేమ్ ఇచ్చిన కంట్రీ ఏంటి, జపాన్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది మనకి మేజర్గా సైక్లోన్ నేమింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గురించి చూడాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. జస్ట్ మనం ఒక ఆర్టికల్ కింద డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఫాస్ట్ ట్యాగ్స్కి సంబంధించి దీన్ని కూడా కాంప్లిమెంటరీగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఏ మినిస్ట్రీ వాళ్ళు అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తారు. అయితే దీనికి ఉన్న బెనిఫిషియరీ ఏంటి అంటే, దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ వెరిఫికేషన్ కోసం ఆగాల్సిన పని ఉండదు. ఇలా ఆగడం వల్ల ఏం జరుగుతుందంటే టోల్ ప్లాజాస్ దగ్గర ట్రాఫిక్ అనేది కన్సెషన్ జరుగుతుంది. దీనివల్ల అందరికీ కూడా ఇబ్బంది కదా. సో ఈ యొక్క శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ని మనం కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ చేయడం వచ్చి రెండు కూడా సైడ్ లైన్స్లోనే యూజ్ చేస్తారు, కాంప్లిమెంటరీగా రెండు కూడా సైడ్ లైన్స్లోనే యూజ్ చేస్తారు. బట్ ఫ్యూచర్లో మొత్తానికి కూడా ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ని ఈ యొక్క శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ రిప్లేస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు ఏంటో కూడా చూద్దాం. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ టోల్ కలెక్షన్ సిస్టమ్, GNSS, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనమాట. ఓకే, బై 2025 కల్లా దీన్ని కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామని చెప్పారు. జస్ట్ ఒక ఫ్లాష్ పాయింట్ కింద చూడండి సరిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్, ఫేమ్ ఇండియా విచ్ స్టాండ్స్ ఫర్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఇక్కడ ఫేమ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది మనకి సంబంధించి. ఇదేంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి అడాప్ట్ చేసుకోవడానికి, ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక స్కీమ్ అనమాట. ఫేమ్ అంటారు, ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఇదేం కొత్త స్కీమ్ కాదు, మనకి ఇప్పుడు 3 వర్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎన్ని, ఫేమ్ 1 అయింది, ఫేమ్ 2.0 అయింది, ఫేమ్ 3.0 కూడా అయిపోయింది. దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ చదువుతాను, వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో మీరు ఐడెంటిఫై చేయండి. చూద్దాం. ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2015-16 టు ప్రమోట్ ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఫస్ట్ వర్షన్ వచ్చి 2015-16లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్. ఇది ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్లో భాగంగా తీసుకొచ్చారని చెప్పాం, సెకండ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్, ఇక్కడ 3 phases ఉన్నాయి కదా, 3 phasesకి సంబంధించిన బడ్జెట్ అవుట్లేస్ చూద్దాం. ఫేజ్ 1 వచ్చేసి మనకి 2015లో లాంచ్ చేశారు విత్ ద బడ్జెట్ 895 crores. అండ్ ఫేజ్ 2 వచ్చేసి మనకి 2019లో లాంచ్ చేశారు విత్ ద బడ్జెట్ 10,000. ఇప్పుడు ఇంపార్టెంట్, ఫేజ్ 3 వచ్చేసి 2024 విత్ ద బడ్జెట్ ఆఫ్ 15,000 crores. ఇది థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫేమ్ స్కీమ్ విల్ రీప్లేస్ ద టెంపరరీ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. నథింగ్ బట్ మనకి ఇక్కడ టెంపరరీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి ఒక స్కీమ్ ఉంది, ఈఎంపిఎస్ అంటారు, ఈఎంపిఎస్ 2024. దీన్ని కంప్లీట్గా ఫేమ్ 3.0 రిప్లేస్ చేస్తుంది అని ఫోర్త్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఎప్పటికల్లా, బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్, ఈ మంత్ ఎండింగ్ కల్లా. ఓకే, ఈ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. ABC, CD ఓన్లీ, ACD, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్ అనమాట. చూద్దాం మనం ఫేమ్ 2.0. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్లీ బడ్జెట్ అవుట్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చి 895 crores. అండ్ సెకండ్ 2019వ సంవత్సరంలో వచ్చి ఎంత తీసుకొచ్చారు, 10,000 crores బడ్జెట్. తర్వాత వచ్చేసి 15,000 crores ఆఫ్ బడ్జెట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది మనకి ఫేమ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ దేంతో తయారు చేస్తారంటే లిథియం అయాన్ బ్యాటరీస్తో తయారు చేస్తారు. అందుకే మనకి ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్న రియాసీ డిస్ట్రిక్ట్లో అందుకే మనకి ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో రియాసీ డిస్ట్రిక్ట్లో లిథియం ఎక్స్కవేషన్స్ అయినప్పుడు అందరూ కూడా చాలా హోప్ఫుల్గా ఉన్నారు. ఏంటంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కావచ్చు, లిథియం అయాన్ బ్యాటరీస్కి సంబంధించి కావచ్చు, ఇండియా ఒక గ్లోబల్ హబ్గా తయారవుతుందని చెప్పేసి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ రాయండి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ని అడ్రస్ చేయడానికి, అంటే పొల్యూషన్ పెరిగిపోవడం, ఎయిర్ పొల్యూషన్ని అడ్రస్ చేయడానికి. నార్మల్గా కన్వెన్షనల్ డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ యొక్క యూసేజ్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ని పెంచడం వల్ల
పొల్యూషన్ తగ్గించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేమ్ గైడ్లైన్స్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మొబిలిటీని, వాటి అడాప్షన్ని భారతదేశంలో పెంపొందించడానికి తీసుకొచ్చిన స్కీమ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.